హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవుడు ఉన్నాడా, ఉంటే మన మాటలు వింటున్నాడా అన్న ప్రశ్నకు స్కంద పురాణంలో ఒక చక్కటి కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అది ఆయన దాకా వెళుతుందా, అసలు ఎవరైనా వింటున్నారా? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. సరిగ్గా ఇదే సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న పిల్లాడు చేసిన అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు నిజంగా మనల్ని చూస్తాడా, మన మాటలు వింటాడా? ఈ ప్రశ్న మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదూ. కానీ రాము అనే ఒక కుర్రాడికి మాత్రం ఇది అప్పుడప్పుడు వచ్చే ఆలోచన కాదు. అతని గుండెల్లో లోతుగా పాతుకుపోయిన ఒక పెద్ద సందేహం. మరి ఆ సందేహమే అతన్ని ఒక మరచిపోలేని ప్రయాణానికి ఎలా నడిపించిందో చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే హిమాలయ పర్వతాల దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో. అక్కడే రాముడు ఉండేవాడు. రోజు పూజలు, ప్రార్థనలు అన్నీ చేసేవాడు. కాని అతని మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న. అదేంటంటే, అసలివన్నీ దేవుడికి చేరుతున్నాయా లేదా అని. సరిగ్గా రాముడి సందేహం పీక్స్కి చేరినప్పుడు ఆ ఊరికి ఒక గొప్ప జ్ఞాని, ఒక ముని వచ్చారు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. రాముడు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. వెంటనే ఆ ముని దగ్గరికి పరిగెత్తుకెళ్లి తన సందేహానికి సమాధానం అడిగాడు. అప్పుడు ఆ ముని చెప్పిన మాట చాలా లోతైనది. ఆయన సింపుల్గా ఉన్నాడు అనో లేడు అనో చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, నిజమైన సమాధానం అనుభవంతోనే వస్తుంది అని. అంటే రాముడు వెతుకుతున్న సత్యం ఎవరో చెప్తే వచ్చేది కాదన్మాట, తనే స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుందని ఒక సవాలు విసిరారు. అప్పుడు ఆ ముని రాముడికి ఒక టాస్క్ ఇచ్చారు. అది మామూలు టాస్క్ కాదు, అతని ధైర్యాన్ని, నమ్మకాన్ని పరీక్షించే ఒక కఠినమైన యాత్ర. ఏంటంటే, చాలా దూరాన ఒక ప్రమాదకరమైన కొండమీద ఉన్న మురుగన్ స్వామి ఆలయానికి వెళ్ళి రావాలి. అంతే, రాముడి ప్రయాణం మొదలైంది. కాని సత్యానికి దారి ఎప్పుడు పూలబాట కాదు గదా. ఇప్పుడు రాబోయే అడవి మార్గం అతని నమ్మకాన్ని చివరిదాకా పరీక్షించడానికి రెడీగా ఉంది. మొదటి రోజు అంతా బాగానే ఉంది. దారి కూడా తేలిగ్గానే అనిపించింది. కాని రెండవ రోజు రాగానే మెల్లమెల్లగా భయం మొదలైంది. ఇక మూడో రోజుకైతే ఆ ప్రయాణం ఒక అగ్ని పరీక్షలా మారిపోయింది. వర్షం, నొప్పి, ఇక అతని సంకల్పం సన్నగిల్లుతోంది. రెండో రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఊహించుకోండి. దట్టమైన అడవి, చీకటిగా నీడలతో నిండిపోయింది. ఎక్కడ్నుంచో వింత పక్షుల అరుపులు, గాలి శబ్దాలు. వీటన్నింటి మధ్యలో ధిడీరని ఒక క్రూర మృగం గర్జన. దానికి తోడు కడుపులో ఆకలి, గొంతులో దాహం. రాముడి ధైర్యం మెల్లమెల్లగా సన్నగిల్లడం మొదలైంది. ఇక మూడో రోజు, ఇది క్లైమాక్స్. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం. రాముడు పూర్తిగా తడిచిపోయాడు. కాళ్లేమో నొప్పితో చచ్చిపోతున్నాయి. ఇక నా వల్ల కాదు అనుకుని చివరికి అలసిపోయి అక్కడే కుప్పకూలిపోయాడు. అది కేవలం ఒళ్ళు అలసిపోవడం కాదు, మనసు కూడా ఓడిపోయిన క్షణమది. ఆ నిస్సహాయ స్థితిలో తనలో ఇంకే శక్తి మిగలనప్పుడు అతని గుండెల్లోంచి ఒక నిజాయితీగల మాట బయటకొచ్చింది కన్నీళ్లతో. స్వామీ, నేను వచ్చాను, కనీసం నన్ను చూస్తున్నావా అనడిగాడు. ఆ ప్రార్థనలో అతని బాధ, సందేహం, ఇంకా మిగిలిన ఆ కొద్దిపాటి ఆశ అన్నీ ఉన్నాయి. అన్ని కష్టాలు పడ్డాక, ఓటమి అంచున నిలబడ్డాక రాముడు చివరికి తను వెళ్లాల్సిన చోటికి చేరుకున్నాడు. ఇక్కడినుంచే కథ అద్భుతంగా మారుతుంది, ఆశ్చర్యం వైపు సాగుతుంది. ఎట్టకేలకు కొండమీద నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉన్న ఆలయానికి చేరుకున్నాడు. అప్పటిదాకా అడవిలో ఉన్న గందరగోళం, భయం, ఇక్కడికొచ్చాక ప్రశాంతత. ఆ వాతావరణమే ఒక సమాధానంలా ఉంది. రాబోయేదానికి ఒక వేదిక సిద్ధం చేసినట్టుంది. ఆలయం లోపలికి వెళ్ళాడు. గర్భగుడి ముందు నిలబడి తనని ఇన్ని కష్టాల పాలు చేసిన ఆ ఒక్క ప్రశ్నను మళ్ళీ అడిగాడు, చాలా సింపుల్గా. స్వామీ, నిన్ను చూడాలనుకుంటున్నాను, అసలు నువ్వు నిజంగా ఉన్నావా అని. ఆ ఒక్క ప్రశ్నలో అతని ప్రయాణం మొత్తం ఉంది. ఆ మాటలు అతని నోటి నుండి వచ్చిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ గుడి మొత్తాన్ని నింపేసింది. అతని అన్వేషణకు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. ఆ వెలుగులోంచి ఒక స్వరం వినిపించింది. నీ భక్తి, నీ నమ్మకం నన్నూ నీకు కనిపించేలా చేసింది అని. చూడండి,
ఆ స్వరం నేనిక్కడే ఉన్నాను అని సింపుల్గా చెప్పలేదు. నీ నమ్మకమే నన్ను నీకు చూపించింది అంది. అంటే అర్థమేంటి? దేవుడు బయటెక్కడో లేడు, మన లోపల ఉన్న గట్టి నమ్మకంలోనే ఉన్నాడు అని. సరే, ఈ అద్భుతమైన అనుభవం తర్వాత రాముడు ఏం నేర్చుకున్నాడు? అతను పొందిన ఆ జ్ఞానమేంటి? ఇప్పుడు చూద్దాం. మొత్తం ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదే. నిజమైన భక్తి అంటే ఏంటి? నమ్మకం గట్టిగా ఉన్నప్పుడు ఆ దైవం మన గుండెల్లోనే ఉంటాడు. మనం దేవుడి కోసం బయట వెతకడం కాదు, మన లోపలే ఉన్నాడని తెలుసుకోవడమే నిజమైన భక్తి. రాముడి ప్రయాణం ప్రభావం చూడండి. అతను తిరిగివచ్చి తన అనుభవాన్ని ఊరివాళ్లతో పంచుకున్నాడు. దాంతో వాళ్లందరిలో కూడా భక్తి పెరిగింది. ఏదైనా కష్టమొచ్చినప్పుడు వాళ్లు ధైర్యంగా ఉండడం నేర్చుకున్నారు. ఎందుకంటే భక్తి అంటే కేవలం పూజలు కాదు, అది ఒక అంతర్గత బలం అని వాళ్లకి అర్థమైంది. రాముడి ప్రయాణం ఒక ప్రశ్నతో మొదలైంది కదా, కాబట్టి మనం కూడా ఒక ప్రశ్నతోనే ముగిద్దాం. ఈ కథ మనకేం చెబుతోంది? విశ్వాసం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లగలదు? అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం నిజంగా నమ్మేదానికోసం ఎంత దూరం వెళ్లడానికి, ఎన్ని కష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.